పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాంగ్రెస్ మహిళా లీడర్ అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సునీతారావు. ప్రస్తుతం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది ఆవిడ. ఆమెతోటి ఇప్పుడు మనం గాంధీ భవన్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని నూతనంగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అగ్రకులం చెందిన నాయకుడు అంతే అంటాడు కదా, బడా జూటా పార్టీ వాళ్ళది. అన్ని వాదాలు ఇచ్చి ఏది కూడా కంప్లీట్ చేయకుండా బడా జూటా పార్టీ ఇస్ మోదీస్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నా వాళ్ళ అధ్యక్షుడికే చెప్తా, బడా జూటా పార్టీ ఎందుకు అంటున్నామంటే మహిళల పైన మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అందుకే తెలంగాణలో మిమ్మల్ని మూలకు కూర్చోబెట్టిరు. ఎందుకు మాట్లాడతారు మా గురించి మాట్లాడే కన్నా ముందు మొదలు మీరు ఆలోచించుకోండి. ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏ ప్రధానమంత్రి చేయనంత తప్పు ఈ ప్రధానమంత్రి చేసిండు. బడా జూటా తుమారా ప్రధానమంత్రి క్యా బాత్ కర్తే, ఏ బాతీ नहीं करना चाहिए. మమ్మల్ని చీటింగ్ అనే కన్నా కూడా మీరు బడా జూటా పార్టీ బీజేపీ. శానిటరీ ప్యాడ్స్ మీద ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య వివాదం నడుస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది? అసలు సిగ్గులేని చర్య అండి. మహిళలంటే ఎప్పుడు గౌరవించరు. మహిళలని గౌరవించే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శానిటరీ ప్యాడ్స్ కూడా ఫేక్ చేసి రతన్ రంజన్ గారు అది చూపెట్టడం ఎంతవరకు కరెక్టు? మహిళలని ఎట్లా కించపరుస్తారు? లైంగిక వేధింపులు, కిడ్నాప్లు, మర్డర్లు, అందరు ఎవరెవరో కానీ మరి పెద్ద పెద్ద అధినాయకులు వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షులు, కార్యకర్తలు వాళ్ళు ఇవి చేస్తున్నానే మేము ఎన్నో ధర్నాలు చేసినాం గతంలో కూడా. ఇవన్నిటి కూడా మౌనం వహిస్తాడు ప్రధానమంత్రి. అసలు ప్రధానమంత్రి వాళ్ళ భార్య గౌరవమీయనుడు శానిటరీ నాప్కిన్స్ గురించి ఫేక్ వీడియోలు చేస్తే ఒక మాట మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటు అని నేను అనుకుంటా. ఎందుకంటే రతన్ రంజన్ అనే తోడు చేసి మళ్ళా చీర, బొట్టు, గాజులు అన్ని వేసుకొని శానిటరీ ప్యాడ్ రాహుల్ గాంధీ మహిళ పిల్లిన రాహుల్ గాంధీ గారిది ఆయన బొమ్మ పెట్టుకోవడం తప్పు లేదంట. 300 మేము కూడా ఇస్తున్నాం. శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారా? అక్కడ లేరు. రెండోది శానిటరీ నాప్కిన్ మీద మరి మీరు కూడా సప్లై చేస్తున్నారు, మరి దాని మీద మోదీ ఫోటో పెట్టి సప్లై చేస్తున్నారని అడుగుతున్నా. ఎందుకు అవమానపరచాలా? ఈరోజు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా అవమానించడం బీజేపీ పార్టీ ఒత్తసింది. అందుకే బడా జూటా పార్టీ అని చెప్పి నేను అన్నా. ఎందుకంటే మీరు ఇచ్చేది ఏదైతే ఉన్నదో అది నిజంగా కూడా మేము ఆరోగ్యం బాగుండాలి, కామ్ ఔర్ కమాయి. ఈరోజు వాళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. వాళ్ళు సంపాదించుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, రా మెటీరియల్ ఫ్రీగా ఇచ్చి అల్కా లంబా గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మహిళలను చైతన్యపరుస్తూ సోషల్ జస్టిస్, సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అన్నిట్లో ముందంజలో ఉండాలి, ఈక్వల్ రైట్ ఇవ్వాలి. బూత్ కమిటీస్ లో కూడా ఈరోజు మేము మహిళలని మేము ముందంజలో ఉంచుతున్నామని అంటే మీరు అర్థం చేసుకోవాలి మహిళలకి ఎంత పెద్ద పీట వేస్తున్నాను. కానీ ఈరోజు సిగ్గు లేకుండా ఒక శానిటరీ నాప్కిన్ తీసుకొని ఈరోజు సోషల్ హ్యాండిల్స్ పైన అన్అఫీషియల్ గా ట్వీట్ చేసే వాళ్ళకందరికీ కూడా మోదీ గారు BMW ఇచ్చినారు April 26. ఇవి రీట్వీట్ చేసిన వాళ్ళందరూ ఎవరు? మోదీ మనుషులు కాదా అని అడుగుతా. హేట్రెడ్ సోషల్ మీడియా, హేట్రెడ్ హ్యాండిల్స్ మీద మొత్తం ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా బీజేపీ. ఈరోజు ఇంత సిగ్గు లేకుండా ఏ విధంగా అన్ని మాట్లాడతారు? ఈరోజు వాళ్ళ క్యాన్సర్ రాకుండా, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా, ఏ బట్టలు అయితే వాడుతున్నారో బట్టలు తీసి పడేసి ఫ్రీగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే నువ్వన్నా 300కి ఇస్తున్నావు, మీద ఫ్రీగా ఇస్తున్నాం కదా. మేము వెండింగ్ మిషన్స్ పెట్టించింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నది, అది వెల్కమ్ చేయాలి. నువ్వు ఇచ్చినా నేను రెస్పెక్ట్ చేయాలి, నేను ఇచ్చినా నువ్వు రెస్పెక్ట్ చేయాలి. మీలాంటి జూటా పార్టీలు మమ్మల్ని ఈ విధంగా బ్లేమ్ చేసి ట్రోల్ చేస్తే మా ఇమేజ్ ఏం తగ్గదు, ఇంకా పెరుగుతుంది రాహుల్ గాంధీ గారి ఇమేజ్ అని మళ్ళొకసారి తెలియజేస్తున్నా. ఎవరైతే భార్యను చక్కగా చూసుకోలేరు వాళ్ళు ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి ఏం మాట్లాడతారండి? ఈరోజు బీజేపీ అధ్యక్షుడు ఏం మాట్లాడతాడు? ఆయన చెప్పేది ఏదన్నా ఈరోజు బీసీలకు పెద్దపీట వేయాల్సిన పార్టీ కులగణన చేస్తే, మేము కులగణన చేస్తే క్యాబినెట్ పిలిచి కులగణన చేసి ఎవరికిచ్చిందండి ఆ పీఠము? ఎవరికిచ్చినారు? ఈరోజు అదొక్కటి చాలదా? బీసీల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది, మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది? మహిళలు ఎక్కడ ఉన్నారు? నిర్మలా సీతారామన్ ఇంత జరుగుతుంటే శానిటరీ ప్యాడ్స్ ఏదైతే ఉన్నదో దానిపైన రాహుల్ గాంధీ వారు అంటే మమ్మల్ని కించపరచాలంటే రాహుల్ గాంధీ గారిని ట్రోల్ చేయాలా? ఎంత సిగ్గుచేటండి. ఒక మాట మాట్లాడకుండా, వాళ్ళ పైన యాక్షన్ తీసుకోకుండా అట్లాంటివన్నీ ప్రమోట్ చేస్తారు. ప్రజ్వల్ రేవన్నకి టికెట్ ఇచ్చిండు ఎవరు? మోదీ గారు. మరి అదే విధంగా హిమాంతు బిశ్వ శర్మ చేసే కామెంట్స్ ని ఏ రోజు ఖండించరు.
వాళ్ళ అధినాయకులు. ఈ రోజు పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చోడం కాదు, సభ్యత సంస్కారం మీరు కూడా పుట్టింది ఆడవాళ్ళకే అని చెప్పి ఎందుకు మర్చిపోతున్నారని అంటాను. మీ ఇంట్లో బిడ్డలు ఉంటారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఈ విధంగానేనాన్ని వాళ్ళు కూడా వాడుతున్నారు కదా. ఈరోజు బట్టలు వాడకుండా ఈరోజు శానిటరీ నాప్కిన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం చాలా పెద్ద నిర్ణయం. అది మేము కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకి మేము వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తుంటే ఓర్వలేనితనం ఇట్లాంటి జూటా పార్టీలు ఇట్లాంటి జూటా నాయకులను పక్కకు జరపాలని మహిళలకు పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? మీడియా సంస్థల మీద దాడులు జరుగుతుంటే చూసి చూడనట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వార్తలు వస్తున్నాయి. వార్తలు వస్తున్నాయి కదా, అదే ఇప్పుడు వార్తలు వస్తాయి కదా. వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరిగింది, ఇది ఉన్నప్పుడు జరిగింది. అది ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎంక్వైరీ అవుతుంది కదా. వీళ్ళు చేయిస్తున్నారా, వాళ్ళే చేపిస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా వెనకాల ఉండి నడిపిస్తున్నారా అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. ఆ వీళ్ళు వాళ్ళెవరో మీకు తెలియదా? వాళ్ళు అందరు తెలుసు కానీ నేను చెప్పడం బాగుండదు కదా. నేను ఒకరి మీద బురద జల్లే కన్నా ముందు ఎవిడెన్స్ ఉండి ఇప్పుడు రతన్ రంజన్ మీద ఎవిడెన్స్ ఉంది, చీర కట్టుకున్నాడు. నేనేం చెప్పినాను, క్లియర్ గా చెప్పిన. ఆయనకు మహిళలను కించపరిచే చిత్తశుద్ధి ఉండి కించపరిచి ట్విట్టర్ హ్యాండిల్ మీద పెట్టుకున్నాడు బొట్టు, గాజులు, చీర. నేనేమన్నా లింగ మార్పిడి చేసుకొనిరా, నేనే ఫ్రీగా చేపిస్తా. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మా దగ్గర గద్వాలు, పోచంపల్లి, ఇక్కతు, కాటను, లినిను చాలా మంచి మంచి చీరలు నేస్తారు మన దగ్గర. సో అట్లాంటివన్నీ కూడా నేను ఫ్రీగా కట్టిస్తా కదా తమ్ముడికి. ఇట్లా ఎందుకు నీకు మహిళ వేషధారణ అంత ఇష్టం ఉంటే లింగ మార్పిడి చేసుకోమని చెప్పి అడుగుతున్నా నేను. వాళ్ళకి చేపించడానికి బీజేపీ వాళ్ళకి డబ్బులు లేకపోతే నేను చేపిస్తా, ఒక అక్కగా నేను చేపిస్తా, నా చెల్లెగా నేను ఉంచుకుంటా, రమ్మని చెప్పు. మా అంచె పక్కకి తీసుకెళ్ళి మా ఇంట్లోనే ఉంచుకుంటా, లింగ మార్పిడి చేసుకొని రమ్మని. ఏం తమ్ముడు ఇది? ఏంటి మహిళలు అంటే మజాక్ అయిపోయిందా? చెప్పెత్తుకొని అంటారు. ఇట్లా సుంటోళ్ళని ప్రమోట్ చేసేటోళ్ళని కానీ వీళ్ళని కానీ రాబోయే కాలంలో ఎక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు మహిళలు. ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఈరోజు బీహార్ ఎలక్షన్ దిక్కు నుంచి ఎక్కడ మేము ముందంజలో ఉంటామని చెప్పి శానిటరీ నాప్కిన్ ప్యాడ్ పైన రాహుల్ గాంధీ గారి చిత్రపటం పెట్టడం ఎంత గలీజ్ అండి. ఆయన ఫోటో ముద్రిస్తారా? మేము చేసే సంక్షేమ పథకాలలో మీరు ఆరోగ్యంగా చేస్తలేరు. అన్నిటి మీద మోదీ ఫోటో పెడతారు. ఎయిడ్స్ దాని మీద కూడా మోదీ ఫోటో ఉంది, ప్రతి దాని మీద. కాండం దాని మీద కూడా మోదీ ఫోటో ఉంది. ఇంకా ఏం కావాలి? ఆయన కాండం యూజ్ చేసుకునేది నాకు తెలియదు ఎవరు యూజ్ చేస్తారో ఎవరు యూజ్ చేయరో, కానీ ఆ కాండమ్స్ పైన కూడా ఆయన ముద్రించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మోడీ గారి ఫోటో ఉంది, నేను మీకు చూపిస్తాను. ఎవరు యూజ్ చేస్తారో ఎవరు యూజ్ చేయరో చేయరు. మరి వాళ్ళ పార్టీ నాయకులకే పనికొస్తుందా, ఇంకెవరికి కూడా పనికొస్తారా మరి నాకైతే తెలియదు. కానీ కాండమ్స్ పైన ముద్రిస్తారు, ఎయిడ్స్ కి సంబంధించిన దానిపైన ముద్రిస్తారు. మరి ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ ఇచ్చే దానిపైన కూడా మోదీ గారి బొమ్మ ఉంది. అది తప్పు పట్టడానికి వీలు లేదు. కానీ మేము తప్పు పడితే రాహుల్ గాంధీ గారి బొమ్మ తప్పు పడుతున్నారు. అంటే రాహుల్ గాంధీ బొమ్మ కావాలనే పెట్టిరా శానిటరీ నాప్కిన్స్ మీద? 100%. ఇప్పుడు వాళ్ళు లోపట అంటే దేనిపైన నాప్కిన్ పైన పెట్టడం తప్పు అంటున్నా. రాహుల్ గాంధీ గారి ఫోటో మేము పెట్టాం. నారీ న్యాయ అని మేమైతే స్లోగన్ ఉందో వెండింగ్ మెషిన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే మేము చేస్తున్నామో పార్టీ తరఫున చేస్తున్నాం కాబట్టి మాకు వచ్చిన ఫండ్ ద్వారా, మెంబర్షిప్ ఫండ్ ద్వారా మేము చేస్తున్నాం కాబట్టి మేము క్లియర్ గా చెప్పాం. అక్కడ ప్రియాంక గాంధీ గారిది ఉంది, రాహుల్. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంది, పేద ప్రజలకు పెద్దపీట వేస్తుంది. కానీ సిగ్గుమాలిన నాయకులు కొంతమంది, కొంతమంది ఉన్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మహిళల గాజులు కించపరుస్తారు, బొట్టు కించపరుస్తారు, మహిళల చీరలు కించపరుస్తారంటే వాళ్ళకి అంతే మోజుంటే లింగ మార్పిడి చేపిస్తా, ఫ్రీగా చేపిస్తా, నా కాస్ట్ తోటి చేపిస్తా, రమ్మని చెప్పి పిలుపునిస్తున్నా. బీజేపీలో ఎవరైతే ఇప్పుడు రతన్ రంజన్ గారు చూసారు కదా, విగ్గు పెట్టుకున్నారు, చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు. సరే మరి ఇంకా ఎందుకు అక్కడ కూర్చోడం ఎందుకు తమ్ముడు? ఇప్పుడు నాకు పార్టీలకు అతీతంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాకుండా ఒక అక్కగా ఆయనకు మహిళ కావాలనే ఉద్దేశం ఉంటే రమ్మని చెప్పు, వి వెల్కమ్. కానీ ఇట్లాంటి పోస్టులు రీట్వీట్లు చేయడం మాత్రం మేము ఖండిస్తాం. ఏ పార్టీ కూడా అది ఒప్పుకోదు. దీనికి మోదీ మౌనం వహించడం తప్పు, నంబర్ 1. ఏ దానిపైన స్పందించకపోవడం. రెండోది, నిర్మలా సీతారామన్ గారు మహిళనే. మరి ఆమె ఒప్పుకుంటుందా? ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఒప్పుకుంటుందా? మరి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది కూడా బయటకు వచ్చి చెప్పాలి. నోరు మూసుకు స్మృతి ఇరానీ చాటంతా నోరు వేసుకొని మాట్లాడుతుందమ్మా, మరి ఎందుకు మాట్లాడతలేదు? ఇంత దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు.
ఎప్పుడు ఎవ్వరూ చేయలేదు, బీజేపీ చేస్తారు. మతతత్వ రాజకీయాలే చేస్తున్నామని అనుకున్నాం, కానీ మహిళల పైన రాజకీయం చేసడం అనేది ఇది బాగాలేదు. అయినా దాని తర్వాత అది పాపము క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్స్ రాకుండా ఈరోజు చాలా వరకు సర్వే చేస్తే మహిళలు బట్టలు వాడడం వలన క్యాన్సర్ వస్తుంది, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ పాడైపోతున్నాయనే ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో మేము ముందులో ఉంటే అందులో ఇది రాజకీయం చేయడం అనేది సిగ్గుచేటు. ఇంకేది దొరకలేదా వీళ్ళకి? కానీ బీహార్ ఎలక్షన్ లో మహిళలందరూ కూడా చెప్పెత్తుకొని తంతారని చెప్తున్నాను. వీడు కనిపిస్తే రతన్ రంజన్ గాని చెప్పెత్తుకొని తంతారు. మరి ప్రధానమంత్రి ఇవన్నీ కూడా వెనకేసుకురావడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక దేశ ప్రధానమంత్రి దేశ మహిళలని అవమానిస్తున్న వాడికి మరి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలి? ఉరి శిక్ష వేసినా తప్పులేదని అనుకుంటా.